కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ కోసం అప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం. సక్సెస్ మీట్ను కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, కామారెడ్డి వేదికగా ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, అదే వేదికగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్లో మీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అన్నట్లు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రవేశపెట్టాను. ఇలా భగవంతు కృప వల్ల పీసీ అధ్యక్షుడై రేవంత్ రెడ్డి గారు మా హయాంలో 3 సార్లు చట్టం చేసుకున్నాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం. కేంద్రం మొఖాలు అడుగుతూ ఉంది, అయినప్పటికీ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ వివరించడానికే నేను పీసీ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకొని కరెక్ట్ ఈ నెలకు 15కి సంవత్సరం అవుతా ఉంది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కామారెడ్డిలో 1,00,000కు తగ్గకుండా ఒక పెద్ద బహిరంగ సభ చేయబోతా ఉన్నాం. దాంట్లో ఆ బహిరంగ సభలో మేము చెప్పబోతా ఉన్నాం, మేము ఏ విధంగా బీసీల కోసం కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నాం, ఏ విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అడ్డుకుంటా ఉన్నాయి, బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓట్లు వేస్తారెట్లా, కేంద్రంలో అడ్డు తలుగుతారెట్లా. మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్ స్వరాష్ట్రమైనట్టు మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో కానీ మోడీలకు ముస్లిం రిజర్వేషన్ మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ 5.8% మాత్రమే రిజర్వేషన్ ఇస్తా ఉంటే మీకు నొప్పేంటి? ఇది కేవలం ముస్లిం నెపంతో రిజర్వేషన్ అడ్డుకునే ప్రక్రియలో భాగంగా ఈ తతంతం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా నేను ఇన్ని మార్లు అడిగిన జవాబు చెప్పట్లే. ఇప్పుడు జవాబు చెప్పాలా, ఎందుకు బీసీని మీరు అడ్డుతలుతా ఉన్నారు, నోటికాడికి వచ్చిన ముద్దని ఎందుకు తన్నుతా ఉన్నారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీ డిక్లరేషన్ కోసం ముందుకెళ్తారు. 100% ఇది రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్. మేము ఎక్కడెక్కడ అధికారులు అక్కడ చేస్తాం. మీరు సంవత్సర కాలం పూర్తయింది పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఎలా పనిచేస్తున్నారు? విజయవంతమైన కార్యక్రమాలు జరిగాయి. యావత్ దేశం ఆకర్షించబడినటువంటి మంత్రులు గాంధీ భవన్ రావడం అనేది నా జీవితంలో ఒక మైలురాయి. మంత్రులు సాక్షాత్ గాంధీ భవన్కి వచ్చి కూర్చొని ప్రజల నుంచి వినతులు స్వీకరించడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి ప్రక్రియ. దాంతోపాటు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు చేయడం, బీసీ రిజర్వేషన్ చెట్టు తేవడం, ఇవన్నీ కూడా నా జీవితంలో ఈ సంవత్సరం మర్చిపోయినటువంటిది. స్థానిక సంస్థలు ఎప్పుడు కూడా పెండింగ్ పడుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు స్థానిక సంస్థలు ప్రాముఖ్యమైనప్పటికీ అంతకన్నా ప్రాముఖ్యం 42% రిజర్వేషన్ కాబట్టి కొంత కాలయాపన జరుగుతూ ఉంది. రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పోతాం. మొత్తానికి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. 42% ఏదైతే రిజర్వేషన్ దాన్ని అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే, చట్టబద్ధ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తాం. ఈ నెల 15న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తీరుతాము. ఆ సభలో పూర్తిగా మేము ఎలా ముందుకు వెళ్ళాం దానికి అంతకు సంబంధించి ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.